నమస్తే. ప్రజెంట్ మనం జూబ్లీ హిల్స్ రెహమత్ నగర్లో ఉన్నాం. దాదాపుగా అంటే గత కొన్ని రోజుల క్రితం ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు మరణించడం జరిగింది. దానికి సంబంధించి రానున్న రోజుల్లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది, అసలు గత 10 సంవత్సరాలలో రెహమత్ నగర్ జూబ్లీ హిల్స్లో ఏమైనా సమస్యలు పరిష్కారం జరిగాయా, రోడ్లు, డ్రైనేజ్లు ఇవన్నీ ఎట్లా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రెహమత్ నగర్ ప్రజలు ఉన్నారు. నమస్తే. నమస్తే భాయ్ సాబ్. నమస్తే భాయ్ సాబ్. ఎట్లుంది జూబ్లీ హిల్స్లో? అంత నిమ్మలమేనా? ప్రస్తుతానికి నిమ్మలంగా ఉంది, కానీ ఆయన ఉన్నప్పుడు డెవలప్మెంట్స్ జరిగాయి. ఇది వాస్తవం, సత్యం, నిజం. బుద్ధుడు కూడా ఒకటి చెప్పాడు, సత్యమేవ జయతే. అది సత్యం. ఎందుకంటే గత 55 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నా కాబట్టి అనుభవంతో చెప్తున్నాను. యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎ సీరియస్. అండ్ ఎవరి హృదయాలు ఎవరి మనసులో ఎలా ఉన్నాయి, ఎవరు కోటేస్తారో తెలియదు, కానీ ఈ ఛానల్కి అంటే నేను చెప్తున్నాను, ఇక్కడ రెహమత్ నగర్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి మెయిన్గా? ఇక్కడ బంగారు తెలంగాణ అని అన్నారు కదా, బంగారు తెలంగాణ చేయడానికి మా కోరిక. మీరు కొద్దిగా లోపలికి వస్తే ఇప్పుడు కూడా నీళ్లు, డ్రైనేజ్ పొంగుతూ ఉంటాయి. అదొక్కటి తీసేసి, ఎందుకంటే మేము మా నాన్న వయసు నుంచి మా వయసు అయిపోయింది, మా పిల్లలు కూడా పెద్దగా అయిపోయింది, ఇంకా నీళ్లు పారుతున్నాయి అక్కడ, డ్రైనేజ్ నీళ్ళు. అవును, నల్లలో కూడా కొద్దిగా డ్రైనేజ్ కలుస్తుంది. ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలని నా కోరిక. ఇప్పుడు మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ. అండ్ ఇంకేం సమస్యలు ఉన్నాయి జూబ్లీ హిల్స్ లో? ఇప్పుడు దాదాపుగా అంటే ఎలక్షన్లు వచ్చినప్పుడే లీడర్లు బయటకు వస్తారు, మీకు కూడా తెలుసు. అది ఏం చెప్తారు దాని గురించి? దాని గురించి ఏం చెప్తానంటే, మాకు ఒక్కోసారి ట్రాఫిక్ జామ్ అవుతుంది. మాస్టర్ ప్లాన్ ఉంది, కాలేదు, ఎప్పటి నుంచో కాలేదు. అనుభవంతో చెప్తున్నా, మాస్టర్ ప్లాన్ కాలేదు. డ్రైనేజ్ సమస్య అంటే నీళ్లు బయటికి వస్తూ ఉంటాయి, అందులో నుంచి నడుచుకుంటూ వస్తాం. పొద్దున్న లేచి స్నానం చేసుకొని, పూజ చేసుకోను, ప్రేయర్ చేసుకోను, నమాజ్ చదువుకొని వస్తాం. వచ్చినప్పుడు మేము మళ్ళీ ఆ మురికిలో కాళ్ళు ఎట్లా పెడతాం, ఆ నల్లాలలో ఆ డ్రైనేజ్ వాటర్ ఎట్లా కలుస్తుంది? దే హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ ద all departments. They have to take care. Why? Because it's our governance. ఒక విషయం చెప్పాలా, జూబ్లీ హిల్స్ అంటే బయట ఎట్లా మాట్లాడుకుంటారు అంటే, జూబ్లీ హిల్స్ అంటే పాష్ ఏరియా, సెకండ్ అమెరికా, ఇవన్నీ చెప్తారు. మరి ఏంది జూబ్లీ హిల్స్ ఇంత దారుణంగా ఉంది? అది కొద్దిగా ప్రజల మీద కూడా, మన దేశం మనం చూసుకోవాలంటే మన మీద కూడా కొద్దిగా బాధ్యత ఉంది. ఎక్కడంటే అక్కడ చెత్తేస్తే నేను చెప్తా, ఎందుకు వేస్తున్నాం? మన దేశాన్ని మనం ఖరాబ్ చేసుకుంటామా? 100 రూపాయలు ఇస్తే 150 ఇస్తే MCH వాళ్ళు తీసుకుపోతారు, కానీ అయినా రోడ్డు మీద చెత్త వేసుకొని పోతారు. వెదర్ దే ఆర్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్? అఫ్ కోర్స్ నాట్. దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. దే ఆర్ ఎడ్యుకేటెడ్. ఈవెన్ దో దే విల్ డూ లైక్ దిస్. వై I am asking to the question to the government or the population. Why they are doing like this? అంటే గవర్నమెంట్ తప్పంటారా, ప్రజలు తప్పంటారా? గవర్నమెంట్ ఎప్పుడు జేబుల నుంచి డబ్బులు ఇవ్వదు, ప్రజల మీదనే ట్యాక్స్ ఉంటుంది, కానీ ప్రజలది కూడా తప్పు ఉంది కదా. మరి గవర్నెన్స్ని మనకు హక్కు ఉంది. వీ హ్యావ్ రైట్స్, 12 రైట్స్ ఇన్ కాన్స్టిట్యూషన్. వీ హ్యావ్ టు మెయింటైన్ ఇట్. వీ డూ హ్యావ్ రైట్స్, 12 రైట్స్. అంటే మొత్తానికైతే ప్రజలది కూడా తప్పంటారు? తప్పే. ఏది కదా, చదువుకొని కూడా వేయచ్చా? నేనైతే అట్లా చేయలేదు. ఏం చెప్తారు మరి ఇప్పుడున్న సమాజానికి? ఏం చెప్తారు ఇప్పుడున్న సమాజానికి? ఎవరి పని వాళ్ళు మంచిగా చేసుకొని ఎవరి బాధ్యతలు నిర్వహిస్తే ఈ దేశం నంబర్ 1 కంట్రీ. డబ్బు మస్తుంది మన దగ్గర, అమెరికాని కూడా మించిపోతుంది. నంబర్ 1 కంట్రీ అమెరికా అంటారు కదా. మన దేశానికి ఒక్కవేళ ఎవరి బాధ్యత వాళ్ళు, ఇఫ్ अगर किसी का जिम्मेदारी उन्होंने निभाए तो द तजुर्बा इज मोर देन एजुकेशन అండ్ ఎక్స్పీరియన్స్ ఇస్ మోర్ దెన్ ఎడ్యుకేషన్. ప్రజెంట్ మన దేశంలో ఉన్న యువత గురించి ఏం చెప్తారు? యువత గురించి చదువు, జ్ఞానము, విజ్ఞానం కంటే అనుభవం గొప్పది. అనుభవం ఉన్న వాళ్ళ మాట విని దేశాన్ని ముందుకు తీసుకుపోవాలి. మీలాంటి యువకులే, ఈ దేశం మీలాంటి యువకుల మీద ఆధారపడి ఉంది. ఈ దేశాన్ని మాది అయిపోయింది, మీరు నిలబెట్టాలి.
యువతకు అది చెప్పగలను. అంటే కొంతమంది డ్రగ్స్ తీసుకుంటారు, మందు తాగుతారు, సిగరెట్లు తాగుతారు, అసంటోళ్ళ గురించి ఏం చెప్తారు? ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా, మాకైతే స్కూల్ లైఫ్ కాలేజ్ లైఫ్లో లేదు అలవాటు, ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా తాగుతున్నారు. దే ఆర్ ద బేస్మెంట్స్ ఫర్ అవర్ కంట్రీ. ఇఫ్ దే ఆర్ కరెక్ట్, కంట్రీ ఈజ్ కరెక్ట్, ఈవెన్ ఫ్యామిలీ ఆల్సో కరెక్ట్. అండ్ ఎవరినన్నా నష్టం చేయొచ్చు, ఎవరినన్నా ఏమన్నా యుద్ధాలు చేయొచ్చు, తల్లిదండ్రులను ఎప్పుడు కష్టపెట్టద్దు. వాళ్ళు అట్లా తయారైతే తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది.